సరే ఇప్పుడు ఫైనల్‌గా వైజాగ్ సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నాడు? నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నా ఏజ్ గూడా అయిపోయింది. హ్యాపీ నేను. ఎంత ఏజ్ ఇప్పుడు? 40. 40. అలా కనిపించట్లే గదా! 20 లాగా కనిపిస్తా. హ్మ్. ఎందుకంటే పక్కన ఉప్పుల వాడు ఉంటాడు గదా! హ్మ్. ఉప్పల్ బాల ఏజ్ ఎంత? ఆయన గ్లామర్ నాకొచ్చేస్తది. ఉప్పల్ బాల ఏజ్ ఎంత? ఆయన 30. 30. చాలా చిన్న వయసు. ఆయన నాకంటే 10 ఇయర్స్ చిన్న. మరి ఎలా కుదిరింది ఇద్దరికి ఫ్రెండ్‌షిప్? సోషల్ మీడియాలోనే మా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఒకసారి సంతోషం అవార్డ్ ఫంక్షన్‌లో కలిసాము. కలిసినాక బాలు నీ ఫ్యాన్‌ని నీ నంబర్ నాకివ్వు. నేను వైజాగ్‌లో ఈవెంట్స్ అన్ని చేస్తుంటా. నేను పిలుస్తానని ఈయన నంబరు రాకేష్ మాస్టర్ నంబర్ ఒకటి తీసుకున్నాను. ఆయన లవ్ చేసుకున్నామని చెప్తున్నాడు. మా ఇద్దరం ఏం చేసుకుంటాం? జోగి జోగి రాసుకుంటే గోళీ రాలినట్టు. అంతేనా? అయితే ఉప్పల్ బాలు కూడా పెళ్లి చేసుకోడు అయితే. తను చేసుకుంటాను. చేసుకుంటా అంటున్నాడు. మీరైతే చేసుకోండి. మరి పెళ్లి చేసుకోకపోతే ఎలా? రేపు పొద్దున్న ఏజ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. పెళ్లి అనేది ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ బట్ నాట్ కంపల్సరీ. మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ బట్ నాట్ కంపల్సరీ. మన ఇండియా చరిత్ర ఒకసారి తిరిగేసుకుంటే చరిత్రకారులు ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఒక స్వామి వివేకానందకి భార్య లేదు, అటల్ బిహారీ వాజ్పేయికి లేదు, తర్వాత నరేంద్ర మోడీకి లేదు, మమతా బెనర్జీ, జయలలిత, అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ గా చేసిన ఆయనకి భార్య లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటే గొప్పవారు అవుతారు అనేది మన అవివేకం అంతే. భ్రమ అంతే. లతా మంగేష్కర్ కూడా పెళ్లి కాలేదు, రతన్ టాటా కూడా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకుంటేనే మనం గొప్పవాళ్ళు అవుతాం అనేది అబద్ధం అది.